నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఒక మ్యాటర్లో స్టే ఇచ్చింది. ఆ స్టేని పక్కన పెట్టి నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఒక ఆర్డర్ పాస్ చేసింది, ఇంటర్మ్ ఆర్డర్. స్టే ఉన్నా కూడా ఇంటర్మ్ ఆర్డర్ పాస్ చేస్తారు ఏంటి అని చెప్పేసి సదరు సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అషదుద్దీన్ అమానుల్లా ఇట్లా సదరు ఎవరైతే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్యూసల్ కమిషన్ ఈ విధంగా ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారో సంబంధిత ఆ న్యాయమూర్తికి నోటీస్ ఇచ్చారు. మీ ఈ సుప్రీంకోర్టులో ఈ సబ్జెక్ట్ మీద ఇంటర్మ్ ఆర్డర్స్ ఉన్నాయి, అయినా కూడా మీరు ఇట్లా ఇంటర్మ్ ఆర్డర్ని పక్కన పెట్టి ఇట్లా ఆర్డర్స్ ఇచ్చారు, ఇది ఎంతవరకు భావ్యము, మీ రిప్లై ఏంటి అని నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇట్లా ఇంటర్మ్ ఆర్డర్లు ఉన్నా కూడా ఇట్లా ఇస్తే సీరియస్గా తీసుకుంటుంది సదరు సుప్రీంకోర్టు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఈ ఇంటర్మ్ ఆర్డర్ ఉందా లేదా, లేకపోతే గుర్తించి చేశారా లేదా, ఓవర్సైట్ చేశారా లేదా, ఆ రిప్లైని బట్టి మనకి తెలుస్తుంది. ఇట్లా ఇంటర్మ్ ఆర్డర్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఎట్లా ఓవర్లుక్ చేస్తారు? మరి నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ రిప్లై ఏమిస్తుందో వేచి చూడాలి.